దిలీప్ అన్న దిలీప్ 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 వచ్చాడు దిలీప్ అది చేసిన తర్వాత నాకు హార్ట్ బీట్ అనేది తగ్గిపోయింది. నేను సెర్చ్ చేశాను చిన్న వయసులో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అని చెప్పేసి సెర్చ్ చేస్తే సార్ పేరు వచ్చింది. సార్ దానికి మనకు సర్జరీ చేసుకున్నాను 2022లో. అక్కడ నుండి సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదొచ్చినా సరే ఈసీజీ 2D కంపల్సరీ తీస్తున్నారు. తీసిన దగ్గర నుంచి దాని తగ్గ మెడిసిన్ ఇస్తున్నారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం అనేది ఏం రాకుండా ఉంది. ఈ మనకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో గుండె దడ హార్ట్ బీట్ పెరిగినట్టు నాకు అనిపిస్తే సార్ మెడిసిన్ చేంజ్ చేస్తున్నారు. ఈసీజీ 2D మీద దాన్ని బట్టి నాకు ప్రాబ్లం అనేది ఏం రావట్లేదు. ఇప్పుడంతా పర్ఫెక్ట్గా ఉన్నాను. హార్ట్ బీట్ అనేది కూడా నాకు పర్ఫెక్ట్గా ఉన్నది. మీరు చాలామంది ఫిట్ పీపుల్ సడన్గా కొలాప్స్ అయిన వాళ్ళు చూసారు మీరు. అవన్నీ ఎందుకంటే ఇవన్నీ అరేంజ్మెంట్స్ వల్లే వాళ్ళు కొలాప్స్ అయ్యి. సో ఇవన్నీ సింపథటిక్ డిశ్చార్జ్ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. సో యోగా, మెడిటేషన్, హెల్త్ రియేషన్. సో గుండె గురించి మీ అందరికీ తెలిసిన విషయం. గుండెకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ సర్క్యులేటరీ ఫంక్షన్, రెండోది ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో మీకు అందరికీ అవగాహన ఉంది. గుండె ఒక పంప్ లాంటిది. ఎడవే ఛాతి దగ్గర ఉంటుంది. సో అరౌండ్ 5 లీటర్స్ పర్ మినిట్ మన బ్లడ్స్ పంప్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. అంటే బ్రెస్ట్లో ఉన్నప్పుడు 5 లీటర్లు పంప్ చేస్తారు. అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 10 to 20 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తారు. సో ఈ పంప్, ఈ మజిల్ పని చేయాలంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి కదా. సో దానికి సప్లై చేయడానికి ఎడమవైపు గుండెకి 2 రక్తనాళాలు, కుడివైపు గుండెకి 1 రక్తనాళం ఉంటాయి. సో ఈ రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అప్పుడు మనకి ఛాతి నొప్పి రావడం, ఆయాసం రావడం, కళ్ళు తెరవడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అని మీరు వినే ఉంటారు. సో సడన్గా ఆ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అదని ట్రీట్ చేయడానికి స్టెంటింగ్, బైపాస్ అవన్నీ మీకు అవగాహన ఉంది. సో అది డీల్ చేసేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మోస్ట్లీ ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంట్ చేయడం, లేకపోతే బైపాస్ పంపించడం, అది ద వర్క్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏం చెప్పాను, ఎలక్ట్రికల్ ఫంక్షన్. ఎలక్ట్రికల్ ఫంక్షన్ అంటే ఈ గుండెకి పంప్ చేయాలంటే ఒక హార్ట్ రేట్ 60 నుంచి 100 పర్ మినిట్ గుండె కొట్టుకోవాలి. సో ఇది కొట్టుకోవాలంటే దాన్ని ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడ్లో మొదలవుతుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్తుంది. ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫేస్, తర్వాత రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావర్స్ చేసే పాత్వే. సో దీంట్లో ఎక్కడైనా తేడా ఉన్నా, అంటే ఈ నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా ఇది ఏదైతే ఇంకో ఏరియాలో ఏదో బైపాస్ ట్రాక్ ద్వారా అయినా గుండె దడ వెళ్ళడం, లేకపోతే ఏట్రియా నుంచి గుండె దడ మొదలవడం, లేకపోతే వెంట్రికల్ నుంచి గుండె దడ మొదలవడం వల్ల నార్మల్ రిథమ్ కాకుండా ఎరిథమియా ఫామ్ అవుతుంది. ఎరిథమియా కాజ్ చేస్తుంది. సో దీని లక్షణాలు ఏంటి? సో గుండె దడ 60 నుంచి 100లో కొట్టుకోవాలి. 100 కంటే ఎక్కువ కొట్టుకుంటే పేషెంట్స్కి గుండె దడ వినిపిస్తుంది. సో మనం పరిగెట్టేటప్పుడు మనకి కొన్నిసార్లు స్పీడ్గా కొట్టినప్పుడు దడలా కనిపిస్తుంది. నార్మల్ ఫీల్. ఏ కారణం లేకుండా గుండె దడ ఫీల్ అవ్వడం అంటే అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ 1/4 హార్ట్ బీట్ ఈజ్ పాల్పిటేషన్, అంటే గుండె దడ. సో ఏ కారణం లేకుండా మన గుండె దడ అనుకోండి. సో ఇట్స్ నార్మల్ ఫినామినా కాదు, ఇది అబ్నార్మల్. సో దీనికి ఏదో ఒక స్ట్రెస్ లేదు, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఏ కారణాలు లేకుండా మనకి దడ వచ్చింది అనుకోండి, ఇది అబ్నార్మల్. సో ఏ కారణాల వల్ల మనకి గుండె దడ రావచ్చు? సో కామన్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్, వీళ్ళందరిలో అరౌండ్ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఏట్రియల్ ఎరిథమియాస్, అంటే నార్మల్ రూట్లో గుండె దడ రాకుండా పై గది నుంచి ఏట్రియల్ ఎరిథమియాస్ వస్తాయి. సో ఏట్రియల్ ఎరిథమియాస్